ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరన్నా గిచ్చుతున్నారని తెలంగానే కళ్ళు కాల్వలు చేసుకొని ఏడుస్తుంటారు తెలంగాణలో. ఒక దిక్కు వడ్డీ చెట్టోడు మనోడైతే ఎన్నడైనా ఒక బుక్ ఎక్కువ పడుతుందని ఎదురు చూస్తుంటారు. ఇంకో దిక్కు దయ్యాలను కూడా దేవుళ్ళు అనుకొని పూజ చేసే అమాయకపు లీడర్లు. ఇంకో దిక్కు పెద్ద బఫూన్లు అయినరు వీళ్ళంతా. ఈ మాట చెప్తే మీ అందరికి మండుతుండొచ్చు, కానీ నిజమే. చూడుండ్రి. బంగాళాఖాతంలో గాలి గట్టిగా వస్తున్నది, సముద్రం పొంగుతున్నది. ఇక పెద్ద తుఫాను ఉరుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్నది. అధికారులు అప్రమత్తం, ప్రత్యేక బృందాల ఏర్పాటు, ముఖ్యమంత్రుల సమీక్షలు, కోస్తాంధ్రాల పునరావాస కేంద్రాలు, మందులు, ఆహారం పంపిణీ. ఎన్నడు వానలు పడ్డా ఇదే ముచ్చట చెప్తారు సర్కారోళ్ళు, పేపరోళ్ళు. కొబ్బరి చెట్లు కూలిపోయినాయి, ఆంధ్ర అంతా అతలాకుతలమని ఆగం రాస్తుంటారు పేపరోళ్ళు. వానలు పడి ఎక్కడిదక్కడ అయిపోగానే ముఖ్యమంత్రి సార్ గాలి మోటార్ వేసుకొని తిరిగిపోతాడు. వెనకసిరి కేంద్రంలోకి వెళ్ళి పరిశీలనా బృందం వస్తుంది. ఆంధ్రాలో తిరుగుతుంది, వెళ్ళిపోతుంది. గిన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు ఆంధ్ర రైతులని లెక్కగట్టి వంచుతారు కదా. ఇన్ని రోజులు వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. ఎన్నడన్నా తెలంగాణలో గింత నష్టం వచ్చింది, గిన్ని కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తే వాళ్ళ రైతులు బతుకుతారు, లేకపోతే ఉరిపెట్టుకొని సస్తారని ఎవడని చెప్పిండా? మొన్న ఏందా వాన? పైలిన్ తుఫాను ఆంధ్రలోనే పడ్డదా? నిన్న పడ్డా ఏలేను ఆంధ్రలోనే పడ్డదా? ఇవాళ పడ్డా లేహర్ కూడా ఆంధ్రలోనే పడుతున్నదా? మొత్తం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి ఆంధ్రోళ్ళకు వంచుతున్నారు లీడర్లు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 900 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట నిన్న మొన్న. తెలంగాణ అంతటా కలిపి 1000 కోట్లు నీళ్ల పాలైనాయట రైతుల పంట. మరి ముఖ్యమంత్రి ఏమన్నా మనిషి అయితే తెలంగాణలో కూడా గింత నష్టం వచ్చిందని నివేదిక ఇయ్యాలి కదా కేంద్రం వాళ్ళకు. మొత్తం ఆంధ్రలోనే ఆగమైందని రాసిచ్చిందట. అంటే తెలంగాణోడు రైతు కాదు, వాడు వండిచ్చేది పంట కాదు, వానికి నష్టం జరిగితే నష్టం కాదా? ఏంది ఇలా తమాషా? కాకపోతే నివేదిక తయారు చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత నష్టమని రాస్తిరి, మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ లేదా? ఏం తక్కువ మొన్న గాలివానకు 7,000 కోట్లు నష్టమైందట తెలంగాణలో. ఒక్కడు కూడా నివేదిక ఇయ్యలేదట. అయినా సర్కార్ తెలంగాణ ఉంది అయితేనేమో ఏమన్నా అడిగితే లాభముండు. రాష్ట్రం ఇడిపోకుండా ఉంటే ఇసొంటి మోసాలు ఎన్నో చేయొచ్చు. తెలంగాణ రైతు కురిపెట్టి ఆంధ్రాలోకి దోషిపెట్టొచ్చు అనుకుంటున్నారో ఏమో. కానీ ఎక్కువ రోజులు నడవదు ఈ కాలం. అయినా ఆంధ్ర రైతులకు ఇయ్యొద్దంటలేము కదా, వాళ్ళు కూడా నష్టపోయి వాళ్ళకు కూడా ఇవ్వాలి. మరి తెలంగాణలో కూడా ఇవ్వాలని అడుగుడు తప్ప ఈ ముఖ్యమంత్రికి ఎట్లా న్యాయం అవుతుందో ఏమో.